నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. గాలి, నీరు, భూమి ఈ మూడు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. పర్యావరణం మనకు ప్రాణంతో సమానం. అటువంటి పర్యావరణాన్ని మనం ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నాం. ప్రకృతిని దెబ్బతీస్తే మనిషి ఉనికికే ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్, చెట్ల నరికివేత, ప్లాస్టిక్ వాడకం, వాహనాలు, పరిశ్రమల వల్ల వచ్చే తీవ్ర వాయు కాలుష్యం ఇవన్నీ కూడా పర్యావరణం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల మనిషి శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యావరణం మీద ప్రజలకు అవగాహన కలిగించేందుకు 1974 నుంచి ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. వాయు కాలుష్యాన్ని తరిమి కొడదాం అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనాటి మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో పర్యావరణంలో మార్పులు, ఊపిరితిత్తుల సమస్యలు అనే అంశంపై గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పల్మనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి సుధీన గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుధీన గారు. మేడం, అసలు పర్యావరణంలో మానవుడు ఒక భాగం. అంటే మనం చేసే తప్పిదాల వల్లే పర్యావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంటే దాని ఎఫెక్ట్ మన జీవితంలో కూడా ఉంటుంది కదా. సో అసలు పర్యావరణం అంటే ఏమిటి, ఎందుకు రోజు రోజుకి భూతాపం కూడా పెరిగిపోతుంది, దీని గురించి తెలియచేయండి. పర్యావరణం మెయిన్గా పర్యావరణం అంటే నేను సింపుల్గా చెప్తాను. మనం పీల్చుకునే గాలి, తర్వాత మనం నివసించే భూమి, మన చుట్టూ ఉన్న మన వాతావరణంలో నీరు కూడా ఒక భాగం. ఈ మూడిటిల్లో ఏది ఎఫెక్ట్ అయినా కానీ మెయిన్గా మానవ శరీరం అంతా మనం చాలా డ్యామేజ్ అవుతుంది. దాని వలన వచ్చే ఎఫెక్ట్ వలన, దానికి సంబంధించిన అనారోగ్యాల వలన, దాంట్లో ఉన్న వృక్షజాలము, జంతుజాలము, తర్వాత మనం నివసించే ప్రతి జీవకణాలకి, జీవజలానికి, జీవ వృక్షాలతో పాటు జీవానికి హాని కలగజేసేదాన్ని పర్యావరణము ఎఫెక్ట్ చేయటం అంటారు. పర్యావరణ కాలుష్యం అని కూడా అనొచ్చు. దీనిపై మనకి మెయిన్గా మనం ఈ ఇయర్ మనం తీసుకునేది వాయు కాలుష్యం. వాయు అంటే గాలిలో పర్యావరణంలో తేడా, అంటే వాటిలో ఉన్న బ్యాలెన్సెస్, ఇంబ్యాలెన్సెస్, వీటిలో ఏ మాత్రం తేడా వచ్చినా మన శరీరం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయ్యే దాని వలన వచ్చే జబ్బులను బట్టి మనం ఇవాళ మాట్లాడుకుందాం. దానిని పర్యావరణ జీవ కాలుష్యం అని కూడా అనుదాం. ఈ ఎఫెక్ట్లను బట్టి మనం ముఖ్యంగా ఈరోజు మాట్లాడదాం. మేడం, అసలు పర్యావరణంలో వచ్చే మార్పుల వలన మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? మన ఆరోగ్యంలో పర్యావరణం మెయిన్ మనం గాలి సంబంధించింది చూద్దామండి. గాలికి సంబంధించింది అయితే మనం పీల్చే గాలిలో ఇంత శాతం ఆక్సిజన్ ఉండాలి, ఇంత శాతం నైట్రోజన్ ఉండాలి, ఇంత శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, ఇంత శాతం అదర్ హీలియం అని, ఆర్గాన్ అని, డిఫరెంట్ అవన్నీ అట్మాస్ఫియర్లో ఉంటాయి. ఇవన్నీ ఇంత రేషియోలో ఉంటాయి. 21% ఆఫ్ ఆక్సిజన్, 78% ఆఫ్ నైట్రోజన్, ఇలా రేషియోస్ మనకి ఆ అట్మాస్ఫియర్లో ఉండాల్సినంత వరకే ఉండాలి. కానీ మనం మానవ తప్పిదాల వలన, మనం మొక్కల్ని నరికేయటం వలన, తర్వాత ఇండస్ట్రీస్ని ఎక్కువగా డెవలప్ చేయటం వలన, వాటిల్లో వదిలే గాలి, ఆ కాలుష్యం అంతటిని గాలి మీద ప్రభావం చూపించడం వలన ఈ రేషియోస్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన మన హెల్త్, అంటే ఆ మనిషి ఆరోగ్యం మీద వాటి ప్రభావం చాలా ఉంటుంది. మెయిన్గా వాటిల్లో ఎఫెక్ట్ మన టాప్ టు బాటమ్ తీసుకుంటే సాధారణంగా తలకి సంబంధించిన, జుట్టుకు సంబంధించిన సమస్యలు రావడం, తర్వాత స్కిన్కి సంబంధించిన అలర్జీస్ రావటం, దద్దులు రావటం, ర్యాషెస్ రావటం, బ్లైండ్నెస్ రావడం, తర్వాత నోస్కి సంబంధించినవి అయితే మెయిన్ అలర్జీకి సంబంధించినవి రైనైటిస్ అంట, అలర్జిక్ రైనైటిస్, ముక్కు కారటం, ఒకసారి తుమ్ములు స్టార్ట్ అయితే పదే పనిగా తుమ్ముతూ ఉంటారు. మెయిన్ అలాంటి సంబంధం సైనసైటిస్ అంటాం. తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన ఊపిరితిత్తుల భాగం అయితే చాలా ఎఫెక్ట్ అవుతుందండి. మనం పీల్చే అన్ని రకాల గాలి సంబంధించిందంతా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ ఉండాలో అంతే ఉండాలి, ఎంత పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేయాలో అంతే రిలీజ్ చేయాలి. ఈ రేషియో ఏమైనా ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, ఇమ్మీడియట్గా ఊపిరితిత్తుల్లో ఇంబ్యాలెన్స్ అయ్యి దాంట్ ప్రభావం మిగతా ఆర్గాన్స్ అన్నిటి మీద పడుతుంది. బ్రెయిన్ మీద పడవచ్చు, గుండె మీద పడవచ్చు, తర్వాత కిడ్నీలు పాడవచ్చు, బ్లడ్లో క్యాన్సర్
క్యాన్సర్స్ రావచ్చు, ఇలా చాలా రకాలు ఉంటాయి. దాని తర్వాత ఈ వాయు కాలుష్యం మూలాన మనం ఊపిరితిత్తులు, చర్మము, కళ్ళు, తర్వాత మన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, తర్వాత మనం నడక కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే వెన్నుపూస మీద, స్పైనల్ కార్డ్ మీద వీటిని చూపించడం వల్ల పెరాలసిస్ రావడం, ఈ వాయు కాలుష్యం మూలాన మనం పీల్చే ఆర్గాన్స్లో డ్యామేజ్ రావడం మూలాన బ్లడ్లో ఈ కలుషితాలు ఇంబ్యాలెన్స్ అయ్యి, అంటే మనం ఎలాగా అనుకుంటామంటే మినరల్స్ బ్లడ్లో ఉంటాయి కదా, ఈ మినరల్స్ అవన్నీ కూడా మనం పీల్చే గాలిలో మన అబ్జార్ప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటిలో ఇంబ్యాలెన్స్ వస్తాయండి అన్ని రకాల చర్మం మీద దద్దులతో సహా మనం పెరాలసిస్ వరకు రావడానికి, క్యాన్సర్స్ రావడానికి కూడా 99% అవకాశాలు ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు మీరు అన్నారు ఈ పర్యావరణంలో వచ్చే మార్పుల వలన మనిషి శరీరంలో కొన్ని భాగాలు ఎఫెక్ట్ అవుతాయి అని. అంటే ఆ ఎఫెక్ట్ అయినప్పుడు వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనం మెయిన్గా చర్మం గురించి చూద్దామండి. డైరెక్ట్గా మన వాయు కాలుష్యం వలన చర్మము ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అందరికీ అన్ని రకాలు వెంటనే ఎందుకు రావట్లేదు అని మనకి కూడా డౌట్ రావచ్చు. ఒకసారి గాలిలో కాలుష్యం మనం ప్రభావం చూపిస్తే కొంచెం వరకు మన బాడీ లిమిట్ ఉంటుందండి. కొంచెం అంటే మనలో ఉన్న స్టాటస్, ఇమ్యూనలాజికల్ స్టాటస్ అంటాము, రోగ నిరోధక శక్తి. ఆ రోగ నిరోధక శక్తి ఉన్నంతసేపు, మనిషి ఆరోగ్యంగా ఉన్నంతసేపు వాటిని అలర్జెన్స్ అంటాం. ఆ కలుషితాలని అలర్జెన్స్గా క్రైటీరియా తీసుకుంటే కొంచెం వరకు అవరోధం మన బాడీలో, మన లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఆ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనలాజికల్ స్టాటస్ని బట్టి మనం కొంచెం వరకు నివారించవచ్చు. ఆ మించి ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా మనం అలర్జెన్స్ని ఫేస్ చేస్తున్నాం అనుకోండి, మన చర్మం ఏమవుతుందంటే కలుషితం అయిపోతుంది. ఆ కలుషితం అనేది ఎలా బయటపడుతుంది? ఫస్ట్ ర్యాషెస్ వస్తాయి, దద్దుర్లాగా రావచ్చు, రెడ్నెస్ రావచ్చు, ఉబ్బురు అంటే వాపులు వచ్చేస్తూ ఉంటాయి, స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా అంటే చర్మ సంబంధించిన డిసీజెస్ రావాలనుకోండి అర్టికేరియా అంటాం. అంటే ఒళ్ళంతా వాపు వచ్చేస్తుంది, మొత్తం దురద వచ్చేస్తుంది. ఒళ్ళంతా ఎందుకు దురద వస్తుంది, ఎందుకు వాపు వస్తుంది, ఎందుకు రెడ్నెస్ వస్తుంది మనం కనిపెట్టలేకపోవచ్చు. అలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అర్టికేరియా సోరియాసిస్ అంటాం. సోరియాసిస్ అనేది కామన్గా చాలామందికి ఈ రోజుల్లో వస్తుంది. దానికి ముఖ్య కారణం వాయు కాలుష్యం. ఆ సోరియాసిస్ రావడానికి కూడా మన బాడీలో అలర్జెన్స్, అంటే మనలో రోగనిరోధక శక్తి ఉన్నంతకన్నా లిమిటేషన్స్ క్రాస్ చేసి రోగనిరోధక శక్తి దాని లిమిట్ను మనం లేకుండా మిస్ అయ్యాము అని అంటే డెఫినెట్గా ఏమవుతుందంటే చర్మం అనేది దాని యొక్క పనితీరుని కోల్పోతుంది. ఆ కోల్పోయినప్పుడు దాంట్లో అర్టికేరియా అని, సోరియాసిస్ అని, ఈ రకరకాల చర్మ క్యాన్సర్ రావడానికని చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇంకా రిమైనింగ్ ఆర్గాన్స్లో ఊపిరితిత్తులు తీసుకుందాం. ఈ లంగ్స్ అనేవి మనిషి వాయు కాలుష్యానికి ఫస్ట్ బ్యారియర్స్. మనం తీసుకునే వాయు అంటే ఫిల్టరేషన్ అనుకోండి, లంగ్ మనం తీసుకునే ఆ గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ చేసిన తర్వాత ఆ గాలి అనేది మనం ఆ లంగ్స్ పనితీరు ఏంటంటే ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ని తీసుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెట్టడం. ఆ తీసుకున్న ఆక్సిజన్ను అన్ని భాగాలకి ఆ ఆక్సిజన్ సరఫరా అవ్వాలి అని అంటే అది ఎంత భాగం మనిషికి ఉండాల్సినంత వరకు ఉంటే ఆ ఆక్సిజన్ అనేది సరఫరా అనేది చాలా కరెక్ట్గా వెళ్ళిందనుకోండి, బ్రెయిన్ పనితీరు బాగుంటుంది, కళ్ళ పనితీరు బాగుంటుంది, మన ముక్కు పనితీరు బాగుంటుంది, గొంతు పనితీరు బాగుంటుంది. అలానే కిడ్నీలు, తర్వాత హార్ట్, బ్లడ్, ఇంకా స్పైనల్ కార్డు, నరాలు, వీటన్నిటికీ మెయిన్ కారకం ఆక్సిజన్. తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తక్కువలు తీసుకున్న, లంగ్ ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోయినా, లంగ్ పనితీరు సరిగ్గా లేకపోయినా, దాన్ని మించి దాని పనితీరు పాడవుతానికి వాయువు అంటే గాలిలో ఉన్న కాలుష్యం ప్రధాన కారణం. దీనివలన లంగ్ ఏమవుతుందంటే ఎక్కువ సాగిపోవటం. అంటే సిగరెట్ స్మోకింగ్ ఉందనుకోండి, వాటి వలన కొన్ని కెమికల్స్ అనేవి చాలా ఈజీగా బాడీలోకి లంగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. లంగ్లో అంటే వాటిలో ఫంక్షనల్ ఆల్విలే అని అంటామండి. ఆ ఫంక్షనల్ ఆ భాగం అనేది సాగిపోతుంది. సాగిపోయి అంటే దాన్ని ఉండాల్సిన కెపాసిటీని కన్నా మించిపోయి ఉండటం వలన దాని పనితీరు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆ ఉబ్బిపోయిన లంగతోటి ఒక అడుగు ముందుకేస్తే
నడవలేరు, ఆయాస పడిపోతూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ పని చేయలేరు, వాళ్ళ పనులు వాళ్ళ భోజనం కూడా వాళ్ళు తీసుకోలేరు. అంతవరకు డ్యామేజ్ చేసుకోవడానికి వాయు కాలుష్యమే మెయిన్ అండి. అందులో ప్రధానంగా సిగరెట్ స్మోకింగ్ ఇదొకటి తీసుకుంటే, దాని తర్వాత ఈ క్యాన్సర్స్ కూడా మెయిన్ వాయు కాలుష్యం వల్లనే. క్యాన్సర్ అనేది మనం త్వరగా గుర్తించలేము. ఇప్పుడు మీకు ఈ జలుబు దగ్గు అలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇమ్మీడియట్గా తుమ్ములు వచ్చేస్తాయి, జలుబు వచ్చేస్తుంది, వెంటనే మనం కనిపెట్టేస్తాం. కానీ ఈ క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం వాటిని ర్యాండమ్ చెకప్ అని ఉంటుంది, అవి చేయించుకుంటూ ఉంటేనే కానీ మనం లంగ్ క్యాన్సర్ ఉందా లేదా అని కనిపెట్టలేం. వీటన్నిటికీ ఊపిరితిత్తుల ప్రధాన భాగంలో మనం ఎఫెక్ట్ అయ్యేది వాయు కాలుష్యం వలన. సో ముందు మన చర్మము, తర్వాత ఊపిరితిత్తుల భాగము, తర్వాత కిడ్నీ భాగం చూసుకుందాం. కిడ్నీలు వచ్చేటప్పటికి అవి మెయిన్ ఫంక్షన్ బ్లడ్ ఫిల్టర్ చేయటం. బ్లడ్లో మరి ఈ ఇంబ్యాలెన్సెస్ వలన బ్లడ్లో మినరల్స్ ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ ఉండటం, తక్కువ ఉండటం, వీటి వలన కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోవటం, కిడ్నీలో సంబంధించిన అనారోగ్యాలు రావటం, కిడ్నీ వాపు రావడం, లేదంటే అది కుచించుకుపోవటం, దాని ఫంక్షనింగ్ లాస్ అవటం, వీటి వలన అన్నిటి వలన కూడా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మార్పు వచ్చేస్తుంది. ఈ వాయు కాలుష్యం వలన అంటే మన అబ్జార్ప్షన్ లంగ్ నుంచి జరిగినా ఈ అదర్ సిస్టమ్స్ అన్నీ డ్యామేజ్ అవ్వడానికి, నరాలు దెబ్బతింటానికి, స్పైనల్ కార్డ్ పాడవడానికి, రక్త సరఫరా సరిగ్గా లేకపోవడానికి, బ్లడ్ క్యాన్సర్స్ రావడానికి అన్నిటికీ అవకాశం ఉంది. అంటే ఈ ఒక్క పర్టికులర్ ఇదే ఆర్గాను, ఇదే మనకి మెయిన్ కారణం అని చెప్పడానికి లేకుండా ఉంది. ఓకే, ఒక వాయు కాలుష్యం వలన ఇన్ని రకాల డ్యామేజ్ అవుతున్నాయి మేడం. అలాగే ఇప్పుడు మనం ఆ లక్షణాన్ని మనం ఎలా గుర్తిస్తాం? అసలు లక్షణాలు ఎలర్జీ సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలర్జెన్స్ మనం బాడీలో పీల్చగానే కొన్ని లక్షణాలు బయటపడతాయండి. ఇప్పుడు మనం ఈ వాతావరణంలో ఉండాల్సిన అన్నీ సక్రమంగా ఉన్నాయి, మన బాడీలో ఉండాల్సిన రోగనిరోధక శక్తి చాలా బాగుంది అంటే మనకి పెద్దగా జబ్బులు రావు. కానీ వాయు కాలుష్యంలో ఒక్కసారి హై పొల్యూషన్ ఉండి, ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువగా రిలీజ్ అయ్యే పొల్యూషన్ వలన ఆ దగ్గరగా నివసించే ప్రజలుకి ఏమవుతుందంటే ఆ గాలి పీల్చడం వలన కొంచెం మందిలో రోగనిరోధక శక్తి బాగున్నా తుమ్ములు ఎక్కువగా వస్తాయంటాయండి. ముక్కులు దెబ్బడేసేయటం, ముక్కులు బాగా పట్టేసేయటం, తుమ్ములు రావటం, ఆ తర్వాత సైనసైటిస్ రావటం, ఆ తర్వాత గొంతు మండినట్టు అనిపించడం, గొంతు వాపు రావటం, గొంతులో గరగర ఇరిటేషన్ అంటాం, గొంతులో ఒకలాంటి జీరలాగా ఇరిటేషన్ రావడం, తర్వాత ఊపిరి అందకపోవటం, ఊపిరితిత్తులు నొక్కేసినట్టు ఉంటాయి, తర్వాత ఛాతిలో ఏదో పట్టేసినట్టు ఉంటుంది, ఛాతిలో మంట వస్తుందంటారు, కొంచెం దూరం నడిచినా ఆయాసం వస్తుందంటారు. ఇలా మనం తీసుకుంటే దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరాలు రావచ్చు వీటి వలన. తర్వాత ఏమవుతుందంటే అండి, రక్తం కూడా పడుతుంది. రక్తం అంటే హిమోప్టైసిస్ అంటాం. వాళ్ళు ఆ గాలి పీల్చుకుంటుండే రక్తం ఒక్కొక్కసారి అంటే ఇవన్నీ జలుబు, దగ్గు అవన్నీ అంత తీవ్రంగా తీసుకోకపోయినా ఒకసారి రక్తం నోట్లోంచి పడిందంటే పేషెంట్ మాత్రం డెఫినెట్గా మా దగ్గరికి వస్తారు, అమ్మ రక్తం పడుతుంది, రక్తం పడుతుంది. అది మనకి కూడా అది బాగా భయం పెట్టే లక్షణం. అలాంటి భయం పెట్టే లక్షణాలు ఉన్నప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకుండా దానికి సంబంధించిన లక్షణాలను కనిపెట్టి మనం అంటే వాయు కాలుష్యంలో మెయిన్ ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు మొత్తం అన్నీ సరిగ్గా సక్రమంగా టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, అంటే కొన్ని లక్షణాలు తొందరగా బయటపడతాయి, అంటే మనం వెంటనే కనుక్కోవచ్చు. కొన్ని దీర్ఘకాలికంగా బయటపడతాయి. అంటే మనం వాటిని ఎలా గుర్తిస్తాం? అంటే దీర్ఘకాలికంగా బయటపడే లక్షణాలు ఏంటి? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు మన రోగనిరోధక శక్తిని బట్టి, మనిషి ఆరోగ్యాన్ని బట్టి, వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని బట్టి కొన్ని త్వరగా బయటపడతాయండి. వాటిల్లో ఏంటంటేను జలుబు, దగ్గు, తుమ్ములు రావటం, గొంతులో జీరపోవటం, ఊపిరితిత్తులో ఆయాసం రావటం, బ్లడ్ పట్టడం, ఇవన్నీ కామన్గా జ్వరాలు రావటం, ఈ ఛాతిలో నొప్పి రావటం అంటారు. ఇవన్నీ వెంటనే జరుగుతాయి. ఎలర్జీ వచ్చింది అంటే ఎలర్జెన్స్ అంటాం, పొల్యూషన్ ఉంది వాతావరణంలో, వెంటనే వాడు ఎఫెక్ట్ అయ్యారు, వెంటనే అవన్నీ త్వరగా బయటపడిపోతాయి. కొన్ని లక్షణాలండి అంటే ఇవన్నిటితో కూడా మన పేషెంట్ ప్రజెంట్ అవ్వచ్చు, అవినా కొన్ని లక్షణాలు హిడెన్గా ఉంటాయి, లోపల ఉండిపోతాయి. వాటన్నిటిని మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తేనే బయటపడతాయి. వాటిలో క్యాన్సర్ కావచ్చు, ఎంఫసీమా కావచ్చు,
లంగ్ క్యాన్సర్స్, ఎంఫసీమా కావచ్చు, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, ముక్కులోనే సైనసైటిస్ చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. అదే కొంచెంమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నింటిలో ఫంగస్ కూడా చేరిపోద్ది. ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అవి త్వరగా బయటపడవు, కానీ వాళ్ళు బతికినంత కాలం ఆ ఫంగస్ని క్యారీ చేస్తూ ఉండాలి. ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ తోటి వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం సింపుల్గా మెడిసిన్ ఇస్తున్నాం తగ్గిపోవాలి కదా అని అనుకుంటాము, కానీ వాళ్ళ లోపల ఉన్న ఆ పేరుకుపోయిన ఆ క్రిముల మూలాన ఆ లక్షణాలు మనం త్వరగా తగ్గాలి అని కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే తగ్గదు. అంటే వాళ్ళలో అవి పేరుకుని పోతాయి. వాటిల్ని దీర్ఘకాలిక సమస్యలుగా అవి తర్వాత నిదానంగా బయటపడతా ఉంటాయి. వాటిల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని కొన్ని క్రిములు, అంటే వాటిల్లో మనం డివైడ్ చేసుకుంటే గ్రామ్ పాజిటివ్ అని గ్రామ్ నెగిటివ్ అని అలా అంటాం. ఆ క్రిముల లక్షణాలు కూడా వాటిల్లో హిడెన్గా ఉండి ఆ మనిషిని కంటిన్యూగా అంటే 6 నెలల నుంచి 7 నెలలు అలా సంవత్సరాల తరబడి అవే లక్షణాలతో ఉంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్యాన్సర్స్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఊపిరితిత్తుల్లో ఎంఫసీమా లక్షణం అంటే బాగా సాగిపోవటాలు, అతను ఏమైనా షుగర్తో బాధపడుతున్నాడా, హెచ్ఐవితో బాధపడుతున్నాడా, లేకపోతే ఏమైనా ఇమ్యూన్ స్టేటస్ అదర్ కండిషన్స్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వేటికైనా ఎక్కువ కాలం మందులు వాడుతున్నాడా, ఆస్తమాలు అలాంటివి ఉన్నా ఇతను ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నాడా, ఆస్తమాకు సరైన ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవట్లేదా, అతను ఏమైనా ఎలర్జీస్ బాడీలో ఉన్నాయి వాటిని గమనించడానికి గుర్తించడానికి ఇతను ఏమైనా శ్రద్ధ చూపిస్తాడా, ఇవన్నిటిని మేము పేషెంట్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. అవన్నీ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా శ్రద్ధగా వాటిని ఆలకించాల్సి వస్తుంది. లేకపోతే ఈ లక్షణాలన్నీ బయటపడేటప్పటికి ఇవన్నీ వెళ్ళి హార్ట్ మీద భారం పడతాయి. ఊపిరితిత్తులు మనం తీసుకున్న గాలి సరిపడా లేకపోతే అండి ఆయాసం ఊపిరితిత్తుల వలన రావచ్చు, గుండె వలన కూడా రావచ్చు. అన్ని గుండె జబ్బులు అనుకోవటానికి లేదు. సింపుల్గా ఊపిరితిత్తుల వలన వచ్చే ఆయాసాన్ని కూడా గుండె జబ్బు ఆయాసం అనుకుంటాం. ఇప్పుడు మనం ఊపిరితిత్తులకు మందేస్తే ఆయాసం తగ్గుతుంది. గుండెకే మనం రక్తనాళాలే మూసిపోయాయి, గుండెకే హార్ట్ అటాక్ వచ్చేసింది అన్నంత తీవ్రతరం లేకుండా ఊపిరితిత్తుల్లో సమస్యలను మనం గుర్తించుకోవడానికి ముందుగా రావాలి పేషెంట్. ఆయాసంతో బయటపడినప్పుడు ఊపిరితిత్తులు కూడా బాగా ఉంది, 50% ఊపిరితిత్తులు కూడా బాగా ఉంది కానీ గమనించుకుని ఊపిరితిత్తుల లక్షణాల వలన హార్ట్ మీద ప్రభావం చూపిస్తుందా అనేది గమనించుకుని పేషెంట్ ఈ నాలెడ్జ్ కలిగి ఉన్నాడు అనుకోండి, ఈ మన పేషెంట్ త్వరగా గుర్తిస్తాడు. ఆయాసం ఊపిరితిత్తుల వలన వచ్చిందేమో 50%, దానివలన కూడా రావడానికి లక్షణాలు వీటి వలన కూడా ఉంటాయి. కాబట్టి ఆయాసం అనేది మనం గుర్తిస్తే దానికి టెస్టులు చేసుకుని గుండె మీద ప్రభావం పడుతుందా అనేది దానివల్ల కూడా మనం చూస్తాం. ఓకే మేడం, ఈ లక్షణాలు బయటపడినప్పుడు మనం చికిత్స ఏ విధంగా తీసుకుంటాం? మరి చికిత్స తీసుకునే ముందు అండి, ట్రీట్మెంట్ తీసుకునే ముందు మనం ఏం చేస్తామంటే ఇన్వెస్టిగేషన్స్ అని కొన్ని పరీక్షలు చేస్తాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అంటే ఈ ఊపిరితిత్తుల మూలాన టాప్ టు బాటమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆక్సిజన్ అందాల్సినంత అందకపోవటం, రక్త సరఫరా సరిగ్గా లేకపోవటం వలన బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అన్ని రకాలకి మనం ఇన్వెస్టిగేషన్స్ అనేవి చూసుకోవాలి. వాడు హెడ్ఏక్ కంప్లైంట్ చేస్తున్నాడా, లేకపోతే కళ్ళ దురదలు కంప్లైంట్ చేస్తున్నాడా, కళ్ళలోంచి నీరు కారుతుందా, ముక్కులోంచి నీరు కారుతుందా, గొంతులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే అల్సర్స్ ఉన్నాయా, లేకపోతే గొంతులో ఏమైనా వాపులు ఉన్నాయా, తర్వాత ఊపిరితిత్తుల ఆయాసం, ఛాతిలో నొప్పి, మంట, ఇలా అన్ని రకాలకి టెస్టులు చేయించుకోవాలి. సింపుల్గా వాళ్ళు మనం అంటే డాక్టర్ లక్షణాలను బట్టి గుర్తించి 50% వ్యాధి నిర్ధారణ చేసేస్తామండి. ఇంకా మిగతా 50% నేను ఇందాక చెప్పినట్టు దీర్ఘకాలికంగా అతను ఏమైనా సమస్యలతో ఉన్నాడా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. వాటిల్లో కళ్ళి పరీక్ష అంటే ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్య అని వచ్చి దీర్ఘకాలికంగా బాధపడుతున్నాడు అనేటప్పటికీ మనం టీబీ లక్షణాలు చూసుకోవాలి. మన భారతదేశంలో ఈ లక్షణాలతో బయటపడే వాళ్ళకి 90% ఫస్ట్ మనం టీబీ చూసుకోవాలి. అంటే క్షయవ్యాధికి సంబంధించిన ఊపిరితిత్తుల్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, లేకపోతే ఆ కళ్ళి పరీక్షలు చేస్తాం సింపుల్గా. దాని తర్వాత చెస్ట్ ఎక్స్రే చేస్తాం. అంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా ఏమైనా లీజన్స్ ఉన్నాయా, అలాంటి వాటిల్లో మనం సింపుల్గా మెడిసిన్స్ ఇచ్చేయచ్చు. టీబీలో ఒక 2-3 వారాలు మించి దగ్గు వచ్చేస్తుంది వాడికి, ఏమైనా సింపుల్గా లక్షణాలు ఉన్నాయి, వాడైనా మెడిసిన్స్ ఇస్తున్నాము, బేసిక్ ట్రీట్మెంట్, ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇస్తున్నాము అంటే వాడు కంట్రోల్ అవ్వకపోవచ్చు. అవ్వట్లేదు అని అంటే డెఫినెట్గా ఏం చేస్తామని అంటే ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తాం. ఆ ఇన్వెస్టిగేషన్స్లో ఏమైనా టీబీ లక్షణాలు కనిపిస్తున్నాయా, లేకపోతే న్యూమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయా, సింపుల్ రైనైటిసే ఉందా,
సింపుల్ బ్రాంకైటిస్, ఇవన్నీ సింపుల్గా అందరూ వాడకం భాషలో ఉండేవి. ఆ బ్రాంకైటిస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే గొంతులో అల్సర్స్ ఏమైనా వస్తున్నాయా, క్యాన్సర్ గడ్డలు ఏమైనా వస్తున్నాయా అని సింపుల్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేలని, బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. అలా బ్లడ్ పిక్చర్ అది చేసామనుకోండి, ఏదైనా వ్యాధి నిర్ధారణ బట్టి ఆ కౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. పేషెంట్ కోఆపరేషను, పేషెంట్ డాక్టర్ దగ్గరికి రావడానికి ఒక అవగాహన అనేది అతనికి చాలా అవసరం. అతను సిగరెట్ తాగకుండా ఉండాలి అన్న ఎడ్యుకేషన్ అతనికి ఉండాలి. కాలుష్యం ఉన్న వాతావరణంలో అంటే అలాంటి తప్పిదాలు ఏమీ చేయకుండా ఉండాలి, కలుషితమైన నీరు తీసుకోకుండా ఉండాలి, ఆ గాలి పీల్చకుండా ఉండాలి. ఏమైనా చిన్న లక్షణం ఉంది అనగానే డాక్టర్ని సంప్రదించాలి. అంటే ఇప్పుడు మనం చిన్న లక్షణాలుగా బయటపడినా హిడెన్ లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం చూసారు, ఆ క్రానిక్ డిసార్డర్స్ని తప్పించుకోవడానికి చిన్నగా కనిపించినప్పుడే డాక్టర్ని సంప్రదించాలి. స్టార్టింగ్ స్టేజ్లోనే మనం డాక్టర్ని సంప్రదిస్తే అవకాశం ఉంటుంది. అంటే ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని కనుక్కున్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. అతను ఏదైనా రక్తం జీరపడింది అనుకోండి, గొంతు మూసుకుపోతుంది, నొప్పి వచ్చేస్తుంది అనుకుంటాడు. ఒక్కోసారి గడ్డలు కూడా తగులుతాయి వాళ్ళకి. ఈ మెడ నిండా గడ్డలు ఉంటాయి, చంకల్లో గడ్డలు ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఎక్కడన్నా కనిపెట్టి ఒక చిన్న గడ్డ ఉంది అనిపించినా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేశారనుకోండి, ఆ గడ్డ నుంచి మేము చిన్న టెస్ట్ చేస్తాం. ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, FNAC అంటాం. ఆ టెస్ట్ చేసుకుని ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసేస్తాం. అది క్యాన్సరా, లేకపోతే ఏమైనా చీమగడ్డ, లేకపోతే క్షయగడ్డ, ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. అలాంటి వాటికి పేషెంట్ అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఈ అవగాహన తెలుసుకుని ఇమ్మీడియట్గా మాకు రిపోర్ట్ చేయటం అనేది మాత్రం చేయాలి. చేస్తే మేము వెంటనే ఇన్వెస్టిగేషన్స్ చాలా ఈజీగా చేసేస్తాం. ఓకే మేడం, మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే, అంటే మంచి వాతావరణంలో పెరిగిన ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి కొంచెం కాలుష్యానికి దగ్గరగా ఉండే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యానికి చాలా తేడా ఉంటుంది. ఒకప్పుడు మరణాల శాతం చాలా తక్కువగా ఉండేది. అంటే 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గమనిస్తే అందులో హాఫ్ అంటే 50%, ఒక 50 ఏళ్లకే మరణించే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది కదా. ఎందుకని అలా జరుగుతుంది? అప్పటికి ఇప్పటికి అసలు తేడా ఏంటి? ఈ వేరియేషన్స్ అనేవండి మనిషి చేసుకున్న స్వయం కృతాపరాధమే అనాలి. సెల్ఫ్ డిఫెక్ట్ ఎక్కువగా మనం చేసిన తప్పిదాల మూలని. అంటే నాగరికత పెరిగిపోతున్న కొద్దీ ఇండస్ట్రీస్ ఎక్కువగా పెంచేస్తున్నాము. తర్వాత మన మోడర్నైజేషను, మనం తినే ఆహారం అంతా మోడర్నైజేషన్ ఉంటుంది, దాంట్లో ఉన్న క్వాలిటీస్ ఏమి ఉండలేదు. తర్వాత ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ కూడా ఇంబ్యాలెన్స్ వస్తుంది కదా ఈ వాతావరణంలో. వీటి వలన ఆ ఇంబ్యాలెన్సెస్ వలన మనం తీసుకునే ఆహారంలో నాణ్యత లేకపోవటం వలన, తర్వాత మనం పీల్చే గాలిలో నాణ్యత లేకపోవటం వలన మనిషి ఆరోగ్యం చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. తర్వాత మరణాలు కూడా అంతే ఎర్లీగా రావడానికి అవకాశం ఉంటుంది. అంతే ఎర్లీగా క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. ఇదివరకు ఇంత పర్సంటేజ్ ఉండేది కాదు. క్యాన్సర్ పర్సంటేజ్ ఎక్కువగా క్యాన్సర్ సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. అంతే మళ్ళీ సిగరెట్ స్మోకింగ్ ఎక్కువగా చేయటం వలన పక్క మనిషి పిలుస్తూ ఉన్న వాతావరణం అంతా కాలుష్యం అయిపోయి వాటిల్లో ఉన్న కారకాలన్నిటికి క్యాన్సర్స్ రావడము, బ్లడ్ క్యాన్సర్స్ అని, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, తర్వాత హార్ట్లో కొరినరీ ఆర్టరీ డిసీజెస్ అని, ఇవన్నీ చాలా 100% మరణానికి దారితీస్తాయి. అసలు అప్పట్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాధులు కూడా తెలియవు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి, డయాగ్నోసిస్ అలాగే చేస్తున్నాము, ట్రీట్మెంట్ కూడా అంతే ఫాస్ట్గా పెరిగిందండి. పేషెంట్ నాలెడ్జ్ అంతా ర్యాపిడ్గా ఉంటే ట్రీట్మెంట్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది. వాతావరణ కాలుష్యంకి భిన్నంగా అండి రుమటాలజీ అన్నాను చూసారు, కీళ్ళవాతం సంబంధించిన అలా ప్రెజెంటేషన్స్ డిఫరెంట్గా ఉంటుందండి. ILD అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజార్డర్స్ అంటాం. వీటిలో ప్రధానంగా ఇది హై మార్టాలిటీ, అంటే ఎక్కువగా డిజేబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క ఆర్గాన్ కాదు, ఇప్పుడు లంగ్తో పాటు ఏమైనా అదర్ ఆర్గాన్ కూడా ఇన్వాల్వ్ అయింది చూసారా, జాయింట్స్, అలా అదర్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో వీళ్ళకి ఇద్దరు డాక్టర్స్ పర్యవేక్షణలో వీళ్ళ ట్రీట్మెంట్ తరోగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఏమాత్రం అవగాహన లేకుండా ఇది చిన్న సింపుల్గా మనం కన్సిడర్ చేస్తే త్వరగా మనం డిజేబుల్స్ అయిపోతాం. అందుకని ఆటోఇమ్యూన్ అంటే వాతావరణం కాలుష్యంతో ఈ ప్రెజెంటేషన్స్ అలాగే ఉంటాయి. ఆయాసం రావడం, దగ్గు రావడం, జలుబు రావడం, వాటితో పాటు స్కిన్ మీద చేంజెస్ రావడం అండి, జాయింట్ పెయిన్స్ రావడం. సో వీళ్ళు చాలా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళలో వ్యాక్సిన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మెడిసిన్స్ కూడా ఇది క్రానిక్ డిసార్డర్, దీర్ఘకాలికంగా వీళ్ళు బాధపడతారు. సో ఈ దీర్ఘకాలికంగా వీళ్ళు ఎప్పుడు
మందులు తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క స్టేజ్లో వీళ్ళకి ఆక్సిజన్ కూడా అవసరం పడుతుందండి. ఆక్సిజన్ కూడా వీళ్ళు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఆ లంగ్ ఫంక్షనింగ్ దెబ్బతింటూ ఉంటుంది, అది పర్మనెంట్. ఓకే మేడం, చివరిగా ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సంబంధించి ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం గురించి తెలియచేయండి. మెయిన్గా పర్యావరణం కాపాడుకోవాలి అని అంటే అండి, ఇండస్ట్రీస్ని వాటిల్ని పొల్యూషన్ని అవి కొంచెం మన ఏరియాస్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా మాస్కులు ధరించడం, లేదు అని అంటే ఇండస్ట్రీస్కి వీలైనంత సరౌండింగ్స్లో లిమిటెడ్ ఏరియా బ్యాన్ చేసి ఉంటుంది కదా, ఆ ఏరియాలోకి వెళ్ళిపోకుండా ఆ ఏరియాని దాటి ఉండటం. తర్వాత మనం స్వయంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం. ప్లాస్టిక్ అనేది వాటర్ పొల్యూషన్ ప్రివెంట్ చేయొచ్చు, భూమిలో అవి పాతుకుని పోవచ్చు, వాటిని గాలి కాలుష్యాన్ని కూడా ఎక్కువగా చేసే ప్లాస్టిక్ని చేయటం వలన ఈ వాయు కాలుష్యాన్ని, భూమిలో కాలుష్యాన్ని, తర్వాత వాటర్ కాలుష్యాన్ని నివారించడానికి ఎవరు ఇండివిజువల్గా వాళ్ళే మన కుటుంబానికి మనం మేలు చేసినట్టు అవుతాం, సొసైటీకి మేలు చేస్తాం. ఆ విధంగా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుని ఎక్కువ శాతం దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనం అండర్స్టాండింగ్తో ఉండి, దాని మీద మన ఆరోగ్యం కూడా చాలా ఎక్కువగా చూపిస్తుందన్న నాలెడ్జ్ కలిగి ఉంటే మనం అవాయిడ్ చేయడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే వ్యాక్సిన్స్ వేయించుకోండి, జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి రండి, వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోండి, ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి, క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోండి, చాలా ఎక్కువగా స్మోకింగ్ తగ్గించండి. ఇలాంటివన్నీ మీరు చేయగలిగి అలర్జీస్ని ఏమైనా గుర్తిస్తే దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోండి. అన్నీ మీరు చేయగలిగితే మన సొసైటీని మన ఫ్యామిలీని, ఇండివిజువాలిటీని మనం కాపాడుకోగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఓకే మేడం, ఈరోజు మీరు మా ఈ కార్యక్రమానికి విచ్చేసి పర్యావరణానికి సంబంధించిన మార్పులు, అలాగే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి అంటే అది మనం చేయగలిగే పని. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడం, ఇవన్నీ రోజు మనం చేయగలిగే పనులే. ఇవన్నీ మనం చేస్తే ప్రకృతిని తప్పకుండా కాపాడుకోగలుగుతాం. అలాగే మనం రాబోయే తరాలకు కూడా మంచి వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం. పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం మనని రక్షిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆశిస్తున్నాం. ఈనాటి మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.